అందరికీ నమస్కారం. అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రపంచ యాత్రికుడు నాన్ వేషణ అందరికీ సుపరిచితమే. బెట్టింగ్ యాప్స్ పై నాన్ వేషణ చేస్తున్న పోరాటంకి అందరూ మద్దతిస్తున్నారు. ప్రజల మంచి కోసం నాన్ వేషణ చాలా కష్టపడుతున్నారు. ఎంత మంచి చేసినా కూడా అందులో కాస్త నెగిటివ్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు నాన్ వేషణ చేసిన మనిషిలో కూడా కాస్త నెగిటివ్ ఉంటుంది. అతను చేసిన తప్పేంటి అంటే ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళని తల్లిదండ్రుల గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల నాన్ వేషణ ఎంత మంచి చేసినా కూడా అది నెగిటివ్ గానే మారిపోతుంది. ఇప్పటికీ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పై నాన్ వేషణ వీడియోస్ చేశారు. అనుకున్నట్టుగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా ఆపేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి అంటే ప్రతి ఇన్ఫ్లుయెన్స్ కూడా భయపడిపోతున్నారు. అయితే అప్పట్లో నాన్ వేషణ కమెడియన్ అలీ గారి వైఫ్ జుబైదా అలీ గారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో అలీ గారి వైఫ్ నాన్ వేషణపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఆ కేసు ఏమైందో ఎవరికి తెలియదు. కానీ రీసెంట్ గా నాన్ వేషణ అలీ గారిపై మళ్ళీ ఒక వీడియో చేశారు. సినిమాలో నటిస్తూ వేల కోట్లు సంపాదిస్తున్న అలీ గారికి యూట్యూబ్ ఛానల్ అవసరమా? సరే ఛానల్ పెట్టారు అనుకుంటే అందులో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఫుడ్ డొనేషన్ వీడియో చేస్తూ అందులో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. రంజాన్ మాసంలో కూడా అదే పని చేస్తున్నారు అంటూ అలీ గారి వైఫ్ జుబైదా అలీ గారిపై నాన్ వేషణ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అలీ గారు పాకిస్తాన్ తీవ్రవాది అంటూ షాకింగ్ కమెంట్స్ చేశారు నాన్ వేషణ. ఇప్పటికే నాన్ వేషణ విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, హర్ష సాయి, పల్లవి ప్రశాంత్ పై షాకింగ్ కమెంట్స్ చేశారు. దీంతో అందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం మానేశారు. కానీ నాన్ వేషణ తప్పుగా మాట్లాడడం మానేస్తే ఇంకా బాగుంటుంది అని నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.